హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం సేమియా ఇడ్లీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, ఒక కప్పు ఇడ్లీ రవ్వ, 2 కప్పుల పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, నూనె, ఉప్పు. పెరుగు పుల్లటి పెరుగు అయితే కూడా పర్వాలేదండి. మనకి ఇడ్లీలు చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు ఎప్పుడంటే అప్పుడు మన ఇంట్లో ఉండిపోతుంది కదండి, అప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇలాంటిది ఏదైనా మందంది పెట్టుకోండి. ఒక బాండ్లీ స్టవ్ వెలిగించుకొని ఇందులో కొద్దిగా మనం నూనె వేసుకుందాం. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకొని సేమియా రవ్వ వేసి కూడా వేయించుకుందాం. ఇందులో కావాలంటే మీరు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. కలర్ఫుల్గా ఆరెంజ్గా కనిపిస్తుందన్నమాట. నేను ఇక్కడ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు సేమియా వేసుకుందాం. ఒక కప్పు సేమియా, ఒక కప్పు ఇడ్లీ రవ్వ, 2 కప్పుల పెరుగు ఇలా వేయించుకుందామండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించాలండి బాగా సేమియా వేగిన తర్వాతే మనం ఇడ్లీ రవ్వ అనేది వేసుకోవాలి. ఎందుకంటే రవ్వ సన్నగా ఉంటుంది కదండి, మాడిపోతుంది. కాబట్టి మనం సేమియా వేయించుకున్న తర్వాత రవ్వ వేసి వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వ ఉంది కదండి, వేసుకుందాం. మీరు ఇలా కలిపేటప్పుడు మీకు పసుపు సరిపోలేదు, కలర్ తక్కువ ఉందనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి. ఇలా రవ్వ కూడా వేసి వేయించుకుందాం. ఇడ్లీ రవ్వ అండి. ఇది చల్లగా అయిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. వేడి దాని మీద పెరుగు వేయకూడదండి. మీరు ఉదయం చేసేటట్లయితే రాత్రిపూట పడుకునే ముందు ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టారనుకోండి, మార్నింగ్ మీరు లేవగానే పెరుగు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల పెరుగు వేస్తున్నాను నేను ఇందులో. 2 కప్పుల పెరుగు వేసి బాగా కలుపుకుని కొద్దిగా సేపు అలాగే వదిలేయండి. ఒక 15 నిమిషాలకి గట్టి పడుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని, ఇడ్లీలు ఇంత గట్టిగా ఉంటే హార్డ్ వస్తాయన్నమాట. పిండి అనేది కొద్దిగా లూజ్గా ఉండాలి. మనం మామూలుగా ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇది పెట్టుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. దీంట్లో సోడా పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాం. నీళ్లు తగినంత వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. ఇందాక చూపించాను కదా, సోడా పొడి కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక్క 2 చిటికలు వేసుకుంటే చాలు. ఉప్పు తగినంత వేసుకోండి. మనం పిండి అనేది సాఫ్ట్గా ఉంటే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సోడా పొడి కూడా వేసానండి, జస్ట్ కొద్దిగా. ఇదంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా ఉంటే చాలన్నమాట. మరి గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పెట్టుకున్నామండి. ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి జస్ట్ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి పట్టించుకోండి. అన్ని ప్లేట్లకి వేసుకుందాం. అన్నీ వేసుకొని, మామూలు ఇడ్లీలు అయితే మీరు 10 నిమిషాలు పెడతారు కదండి, ఇది 15 నిమిషాలు పెట్టండి. ఎందుకంటే పెరుగు వేసింటాం కదా, కొద్దిగా స్మూత్గా ఉంటాయి. కాబట్టి 15 నిమిషాల సేపు పెట్టండి. దీనికి మూత పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇడ్లీలు అనేది రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనం ఏమీ లేకుండా కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చండి.
మీకు కావాలంటే టమోటో పచ్చడి, ఏదైనా కొబ్బరి పొడి, పల్లీల పొడితో కూడా తినొచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.